గత 15-16 నెలలుగా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పంటలు సరిగా పండడంలా. సో తప్పకుండా ప్రజలందరికీ మేలు జరగాలి, రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థన చేయడం జరిగింది. సో సూపర్ 6, సూపర్ 7 ఈ రకంగా దొంగ హామీలన్నీ ఇచ్చి ఒక్కటి అమలు చేయకోకుండా ఉన్న ఈ ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది. ప్రజలు ఎంతో ఆశపడి ఓట్లు వేయడం జరిగింది. సో అవి నెరవేరాలి, ప్రజలకు మంచి జరగాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. 2029లో రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, సో ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రజలు పులివెందులే కాదు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. 12వ తారీఖు ఎప్పుడో అని చూస్తున్నారు. 12వ తారీఖు తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం చేస్తారు. ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్తున్నాం. ఎందుకంటే గత ఎలక్షన్స్ ఎందుకు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో ఏమో కానీ వాళ్ళు ఊరికే నామినేట్ చేసుకుని ఉంటే పోయిండు. అట్ట కాకోకుండా ఎలక్షన్ జరిపి సో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి, సో వాళ్ళందరినీ కూడా దొంగ కేసులు పెట్టి ప్రజలందరూ కూడా ఓట్లు రానికోకుండా చేసే కార్యక్రమంతో చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే పులివెందుల సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో 10,500 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 10,500 ఓట్లలో దాదాపు 3,900 చిల్లర, అంటే దాదాపు 4,000 ఓట్లు కలిగిన నల్లపరెడ్డిపల్లె, నల్లగొండవరపల్లె, ఆ తర్వాత ఎర్రపల్లెకి సంబంధించి ఆ ఓట్లనే తారుమారు చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. అంటే టోటల్గా ఆ ఊరిలో 600-700 ఓట్లు ఉంటే ఒక ఊరిలో, ఒక బూతులో, ఆ బూతుల్లో ఉన్న ఓట్లన్నీ కూడా దాదాపు 2 కిలోమీటర్ల అవతల ఒక బూతును, 4 కిలోమీటర్ల అవతల ఒక బూతును, ఆ రకంగా ఈ ఊర్లోనూ ఆ ఊరికి, ఆ ఊరిలోనూ ఈ ఊరికి కూడా చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాను అన్నమాట. అంటే ఎంత దారుణం చూడండి. అంటే ఓటింగ్ శాతం తక్కువ కావాలి, సో దాంట్లో ఆ మధ్యలో వాళ్ళని భయపడిచ్చేసి ఓట్లకు రానికుండా చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు. సో చాలా దారుణం అన్నమాట. ఇంత దారుణంగా ఎలక్షన్ ఎప్పుడు జరగలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం వెల్లువిరిసినట్టుగా ఎలక్షన్ జరిగిందనమాట. ఎలక్షన్లే కాదు అన్నీ కూడా అన్నమాట. సో ఆ ఎలక్షన్స్లో ఆ రకంగా, ఎందుకంటే ఎలక్షన్సే కాదు దానికంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తిరిగేవాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని ఉంటే, అలాగే నారా లోకేష్ తిరిగేవాడు కాదు, పవన్ కళ్యాణ్ కూడా తిరిగేవాడు కాదనమాట. సో వాళ్ళు నామినేషన్ కూడా వేసే పరిస్థితి కూడా ఉండిండదు. సో అటువంటిది వాళ్ళు బాగా ఎవరన్నా గెలవనీలేండి అని చెప్పేసి ఆయన న్యాయబద్ధంగా ఉండి ఆ రకంగా చేసిన పరిస్థితి మనం చూసినాం అన్నమాట. సో అట్ట కాకోకుండా ఇంత దారుణంగా వ్యవహరించిన పరిస్థితి ఎక్కడా ఉండదు. సో తప్పకుండా ప్రజలందరూ ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎంత కష్టమైనా, ఎందుకంటే మేమైతే కోర్టులో వేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లా ఓట్లన్నీ మార్చి ఈ ఓటింగ్ శాతం తక్కువ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారని చెప్పేసి మేము కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. లేకుండా ఎలక్షన్ కమిషన్కి కూడా మేము చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళు రెక్టిఫై చేస్తే మంచిది, రెక్టిఫై చేయకపోయినా ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే దుర్మార్గమైన పనులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అవర్లోనే ఓటు వేసే కార్యక్రమం అంతా కూడా తప్పకుండా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉంటారు, తోడుగా ఉంటారు, నీడగా ఉంటారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. థ్యాంక్ యూ.